నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ బీజేపీకి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి రాజీనామా చేశారు. ఇక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి వినయరెడ్డి తన రాజీనామాను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2016లో క్రియాశీల రాజకీయాలకు వచ్చినటువంటి వినయరెడ్డి 2018లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే కాంగ్రెస్లో కూడా ఆయన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వినయరెడ్డికి సంబంధించి 2016లో వచ్చినటువంటి ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపోవడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఒక్కొక్క వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, బడా నాయకులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్న ఇటు బాల్కొండ నుండి ముత్యాల సునీరెడ్డి బీఎస్పీ నుండి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ముత్యాల సునీరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరారు. అయితే ఈ రోజు రేపు ఆర్మూర్ చెందినటువంటి బలమైన నాయకుడు పొద్దుటూరు వినయరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2016లో క్రియాశీలక రాజకీయంలోకి వచ్చినటువంటి వినయరెడ్డి 2018లో బీజేపీ తరఫున పోటీ చేశారు. అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఎదుగుతారు పార్టీని బలపడడానికి చేశాడు. అనేక కార్యక్రమాలు చెప్తూ బార్మూర్ బీజేపీ పార్టీ లేదు అన్న సమయంలో కూడా అక్కడ పార్టీని పూర్తిగా అంచెలంచెలుగా పెంచుతూ కూడా పార్టీని బలోపేతానికి కృషి చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేస్తారని చెప్పి వినయరెడ్డి కూడా అనుకున్న తరుణంలో అనుకోని పరిణామాల రీత్యా అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త పైడిరెడ్డి బీజేపీ పార్టీ చేరడం, అక్కడ పూర్తిగా ఇటు ఆర్మూర్ ఎన్నికల్లో వివిధ కార్యక్రమాలు పాల్గొంటూ వస్తున్నారు. దీంతో తనకు అనుకున్నట్టు వినయరెడ్డి మొన్న తన రాజీనామా చేశారు. తన రాజీనామా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పంపించాడు. అయితే అక్కడ గత కొన్ని రోజులు అక్కడ ఎంపీ అరవింద్ కు అలాగే వినయరెడ్డి కూడా దూరం పెరుగుతూ వస్తుంది. కూడా పరిస్థితి ఉంది. అయితే మొదటగా ఇటు పార్టీలోకి వచ్చినటువంటి వినయరెడ్డి కూడా అనేక కార్యక్రమాల్లో ఇటు ఎంపీ అరవింద్ తో సకలి ఆర్మూర్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు. అయితే ఎన్నికల తర్వాత నేడు కొన్ని 2 సంవత్సరాల తర్వాత ఇటు వినయరెడ్డికి అలాగే ఎంపీ కూడా దూరం పెరుగుతూ వచ్చింది. వినయరెడ్డి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఇటు అరవింద్ నిర్వహించే కార్యక్రమంలో వినయరెడ్డి పలకపోవడంతో విరుద్ధ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే తను వచ్చే ఎన్నికల్లో తమకు స్టేట్ వచ్చేందుకు కూడా ఎంపీ అరవింద్ అడ్డుకుంటున్నారని చెప్పి ఉద్దేశం అతను తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఖచ్చితంగా తనకు ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడారని చెప్పి ఖచ్చితంగా ఇటు తను కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు కూడా వినయరెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు బాల్కొండలో సునీరెడ్డి అలాగే ఇటు వినయరెడ్డి పార్టీలో చేరడంతో కూడా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బలం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజార్టీ సాధించింది. ఇటు తెలంగాణ కూడా అంతే ఊపుతాం ఫలితాల దృష్టిలో పెట్టుకుని తెలంగాణతో పాటు నిజామాబాద్ లో పార్టీ మరింత బలం పెరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా ముగిస్తున్న ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముత్యాల సునీరెడ్డి కావచ్చు ఇటు కూడా పార్టీలో చేరుతున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్. రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఒకటైతే కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి జోష్ కర్ణాటక ఎన్నికల తర్వాత మీరు అన్నట్టు అది కూడా ఒక కారణం అనుకుంటే, ప్రధానంగా ఇక 2016లో క్రియాశీలక రాజకీయాలకు వచ్చినటువంటి వినయరెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీలో జరుగుతున్నటువంటి అసమ్మతి అనుకోవచ్చా, లేకపోతే అన్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ మారినటువంటి పరిస్థితి? అంటే మీరు చెప్పినట్లు కూడా అక్కడ కొన్నిసార్లుగా ఇటు ఎంపీ అరవింద్ అలాగే వినయరెడ్డి కూడా దూరం పెరుగుతూ వస్తుంది. వీరి మధ్య కూడా పడని పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ అరవింద్ వర్గీయులు ఒకటి చెప్తున్నారు, ఇటు జీవన్ రెడ్డి అనేక ఇటు ఆర్మూర్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. దీని విషయంలో కావచ్చు అనేక అక్రమ విషయంలో కూడా వినయరెడ్డి జీవన్ రెడ్డి పేరు పెట్టి మరి ఎక్కడ పోరాటం చేయాలి, ఎక్కడ మాట్లాడడం లేదని చెప్పి కూడా ఇటు ఎంపీ అరవింద్ వర్గీయులు చెప్తుంటే
తాను ఎంపీ ఇటు వినయ్ ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి యాంటీగా ఖచ్చితంగా తాను పోరాటం చేస్తున్నాను, అనేక ఉద్యమాలు చేస్తున్నాను, అనేక ధర్నాలు కూడా నిర్వహించాను. కానీ ఇక్కడ ఎంపీ తో పాటు వర్గీయులు కూడా బీజేపీ పార్టీ తను నమ్మడం లేదు. మళ్ళీ మరోవైపు కూడా పైడి రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ సీటు కోసం ఇక్కడ బీజేపీ పార్టీలో చేరాడు. ఖచ్చితంగా తనకు టికెట్ రాని ఉద్దేశంతోనే తాను బీజేపీ పార్టీ వీడుతున్నట్లు కూడా వినయ్ రెడ్డి చాలా పలుమలు చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ తనకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఎంపీ అరవింద్ ఖచ్చితంగా అడ్డుకుంటారు అని రానున్న ఎన్నికల్లో కూడా తన టికెట్ రాదు ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి లేఖను కిషన్ రెడ్డికి పంపించినటువంటి నేపథ్యంలో ఆయన ఆమోదించినట్లు అక్కడ రిప్లై ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందో, ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో కనుక చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అంటే తనకు ఇటు స్పష్టంగా ఇటు తన రాజీనామా చేస్తున్నట్లు కూడా గత 2 రోజుల క్రితం కూడా అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పంపించారు. అయితే అక్కడికి వెళ్ళి ఆమోదం ఇంతవరకు కూడా లభించబడి తాను ఖచ్చితంగా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా రానున్న ఎన్నికలు బీజేపీ తప్పని టికెట్ రాదు, ఎవరైతే కొత్తగా పార్టీ చేరారో అతనికి గాడి రాకేష్ రెడ్డికి టికెట్ వస్తుంది, ఎంపీ అరవింద్ కూడా అతనికి టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంది, అందుకోసమే పార్టీలో చేర్చారని చెప్పి ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి కూడా తన లీడర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి ఇంతవరకు ఆమోదించినట్లు కూడా ఇలాంటి సమాచారం రాలేదు. అయితే ఒకవేళ విజయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా తన క్యాడర్ కూడా ఎక్కువ కింది స్థాయి నుండి మల్ల స్థాయి నుండి బూత్ స్థాయిని కూడా తన క్యాడర్ ని పెంచుకొస్తున్నాడు. ఒకవేళ వినయ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బలం పుంజుకుని అక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో బలం పుంజుకుంటుందని చెప్పవచ్చు. వినయ్ రెడ్డికి కూడా ఇటు టికెట్ వస్తుందని చెప్పి కూడా మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ అయినట్టు తెలుస్తా ఉంది. మొదటి జాబితాకు సంబంధించి ఇక హ్యాట్రిక్ కొట్టే దిశగా పక్కా వ్యూహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అభ్యర్థులు జాబితా సిద్ధం చేసినటువంటి కేసీఆర్ ఏ క్షణమైనా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆశావాహులందరూ కూడా ఎదురుగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా సిట్టింగులకే 90 నుంచి 95% అవకాశం ఉండే అవకాశం కూడా ఉంది. ఇక మొదటి జాబితాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఫైనల్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ అభ్యర్థులు ఎవరు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేసింది, అయితే ఈ నేపథ్యంలోనే దూకుడు కూడా పెంచింది అనుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సిట్టింగ్లకు పూర్తి స్థాయి సిట్టింగ్లకే ఈసారి అవకాశాలు కల్పించనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొదటి లిస్టులో 6 మంది పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసింది. అయితే ముందుగా పాలమూరు జిల్లాలో ఏదైతే సమస్య ప్రాంతాలు లేని, ఏదైతే క్రిటికల్ గా లేని స్థానాలను ఎంచుకొని 6 మందిని ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 నుంచి 100 మంది సీటు కేటాయించిన సందర్భంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా 6 మందిని ఇప్పటికే ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 18 మొదట తొలి జాబితాను ప్రకటించుకున్నప్పటికీ కారణాల వల్ల కొంత వాయిదా పడింది. అయితే ఈ నెల 21న దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జడ్చెల్ల డాక్టర్ సి లక్ష్మారెడ్డికి టికెట్ ఖరారైన మొదటి జాబితాలో మనకు పేరు ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఏదైతే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో కాదని మళ్ళీ సిట్టింగే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల కూడా కొంత జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దేవరకద్దకు సంబంధించి అల వెంకటేశ్వర రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే సీటు ఖరారైంచినట్టు, ఆయనకు కూడా మొదటి జాబితాలో కన్ఫర్మ్ అయినట్టు కూడా జాబితాలో పేరు ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అట్లాగే నారాయణపేట్ ఏదైతే రాజేందర్ రెడ్డి పేరు కూడా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే నాగర్ కర్నూలు మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడా మొదటి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉందంటూ, అలాగే కొల్లాపూర్ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా మొదటి జాబితాలో టికెట్ ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ సందర్భంలోనే అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించి మంత్రివర్యులు ఏదైతే 2 మంత్రులు ఉన్నారో మహబూబ్ నగర్ స్థానం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కు మరియు వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా టికెట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే ఆశావాహులు
ఇంతవరకు బీఆర్ఎస్ ఆశిస్తూ రైట్. అది ప్రధానంగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అనే లక్కీ నెంబర్ అని ఒక రకంగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ 6 గతంలో ఏదైతే 105 స్థానాలు ఒకేసారి విడుదల చేసినటువంటి జాబితా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా పరిస్థితులు మాత్రం ఎన్నికల వాడివేడి సంబంధించినటువంటి సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మొదటి దశగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వేడెక్కినటువంటి సంగారెడ్డి రాజకీయం, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి సంబంధించినటువంటి పార్టీ మారుతున్నారు, ఆయన సీఎం కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉన్నారని వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కేటీఆర్ని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మొత్తానికి వార్తలకు సంబంధించినటువంటి చెక్ పెట్టే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ వైపు ప్రకటిస్తున్న పరిస్థితి. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి తొలి జాబితా కూడా విడుదలవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ మారితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నా, నిజంగా పార్టీ మారే అవకాశం ఉండదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పొలిటికల్ హాట్ కామెంట్ చేసే ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే ఊహాగానాలు కానివ్వండి, లేదంటే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ అంశంపై మాత్రం ఆయన స్పందించేందుకు ముందుకు రాలేదు, ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు సంగారెడ్డి నుంచి ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అంటే 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి జగ్గారెడ్డిపై గెలుపొందినటువంటి చింతా ప్రభాకర్ ప్రస్తుతమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా టీఎస్హెచ్డిసి చైర్మన్ గా కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కనుక సంగారెడ్డి నుంచి పార్టీలోకి మారితే ఆయన సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే చింతా ప్రభాకర్ భవిష్యత్తు ఏందనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీలోకి వస్తారనే చర్చ నేపథ్యంలో ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తీర్మానం చేసి జగ్గారెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని చెప్పి తీర్మానం చేసి గత 2 నెలల క్రితం మంత్రి హరీష్ రావుకు అందజేయడం జరిగింది. అదేవిధంగా తాజాగా కూడా మంత్రి హరీష్ రావును కలిసి సంగారెడ్డికి చెందిన బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తమ పార్టీ వీడాల్సి వస్తుందని చెప్పి కూడా వారు అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మంత్రి హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం. మనకు ఇదే అంశంపై సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడతానని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉన్న నేపథ్యం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి వీడటం అయితే పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషణ ఉంది. మీరు అన్నట్లు రాజకీయ పార్టీల్లో సంబంధించినటువంటి ఒక సీనియర్ నేతగా, ఎంతో అనుభవం ఉన్నటువంటి నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు చేసినటువంటి జగ్గారెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని గత 6 నెలల నుంచి కూడా ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నిజంగా ఆయన పార్టీ మారితే కనుక ఇంతవరకు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో వచ్చినటువంటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి కొంతమంది నేతలతో పడకపోవడం, లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఆయనకి సరైనటువంటి సమన్వయం లేకపోవడం అన్నీ కూడా కారణాలుగా భావించవలసిన అవసరం ఉంది. సో ఒకవేళ వీరిని సముదాయించే అవకాశం ఉందా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో? అలాగే ఈ నేపథ్యంలోనే ఒకవేళ కొంతమంది ముఖ్య నేతలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు హరీష్ రావును కలవడం వద్దు అని చెప్పడం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఆ ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారనేది సమాచారం ఉందా? సంగారెడ్డి నియోజకవర్గంలో నామినేట్ పోస్టులలో ఉన్నటువంటి నాయకులు లైబ్రరీ జిల్లా లైబ్రరీ అధ్యక్షుడు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్లు కానివ్వండి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు వీరంతా కూడా మంత్రి హరీష్ రావుని కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి జగ్గారెడ్డిని మాత్రం పార్టీలోకి చేర్చుకోవద్దు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2014లో కూడా సమైక్య రాష్ట్రం ఉందని చెప్పి కూడా జగ్గారెడ్డి తెలంగాణ వాదులపై దాడి చేయించినటువంటి పరిస్థితులను వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక తెలంగాణ ఇస్తే సంగారెడ్డిని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని చెప్పి కూడా కామెంట్ చేసినటువంటి వాది, సమైక్యవాది అయినటువంటి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని చెప్పి కూడా, అదేవిధంగా ఓట్లపై కూడా ఆయన ప్రభావం ఉంటుంది. పక్క నియోజకవర్గాల్లో కూడా సమైక్యవాదిని ఎలా చేర్చుకుంటారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే మంత్రి హరీష్ రావు మాత్రం తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాను మీరు చెప్పిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అంటే పూర్తి స్థాయిలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాం. ఆ తర్వాత మేము కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే జగ్గారెడ్డికి ఎలాంటి సూచన రాలేదు, లేదంటే ఎలాంటి బుజ్జగింపు కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈ అంశాన్ని అయితే పిసిసి రేవంత్
పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. అది జగ్గారెడ్డి తాను పార్టీ భాగం కాబట్టి కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలకైనా ఫోన్ లో మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మాణిక్రావు ఠాక్రేతో ఆయన జరిగినటువంటి చర్చల్లో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, మారే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్నిసార్లు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు సరైనవే ఉన్నాయి తప్ప కానీ పార్టీ మారే ఆలోచన లేదని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అదే సంగారెడ్డి అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు కూడా ఆయన కొందరు కాంగ్రెస్ నాయకుల వద్ద చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు, డబుల్ రైలు ఇట్లా పథకాలు ప్రజలకు అందాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండాల్సిందే అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అధికార కార్యక్రమాల్లో అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేవలం హైదరాబాద్ లో మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం తప్ప అక్కడ ఆయనకు అధికారులు కూడా ఆహ్వానం పలికినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కానివ్వండి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక, లేదంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక, దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక, వీటన్నిటికీ కూడా సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి పూర్తి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంగారెడ్డిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండడంతో ఆయన ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయనకు ఆహ్వానం కూడా పెద్ద రానటువంటి పరిస్థితి ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఇన్విటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నిటి ఇందాక చెప్పినటువంటి దళిత బంధు ఎంపిక, లేదంటే డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక, లేదంటే బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక, ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సహజంగా అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తల నాయకులకే ఇవన్నీ పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, కేసీఆర్ టికెట్ల ప్రకటన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఒక టెన్షన్ అయితే ఉంది. అక్కడ ప్రధానంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లపై ఎమ్మెల్సీ నజర్ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల, ముచ్చోలు స్థానాలపై ఎమ్మెల్సీ దండే విఠల్ నజర్ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల టికెట్పై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి టికెట్ వేటలో హేమహేమిలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి టికెట్ వస్తుంది? సో దాదాపుగా చూసుకుంటే ఆదిలాబాద్ సమితి రెండు స్థానాల్లో మాత్రం టికెట్లు సిట్టింగ్లకు వచ్చే అవకాశం లేదని కూడా ఒకవైపు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి నష్టం ఎంత, లాభం ఎంత, దీనిపై పూర్తి సమాచారం అందిస్తారు జోషి. ఎస్ జోషి, చెప్పండి. జరిగే అవకాశం ఉంది, తొలి జాబితాలో లేకపోవచ్చు అన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అది ఎవరు ఏంటి అనేది మాత్రం కొంతవరకు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ల అంశానికి సంబంధించినటువంటి కేసీఆర్ ముందు నుంచి కూడా తనదైనటువంటి వ్యూహాత్మకంగానే మీడియాకు ఒక లీక్ ఇస్తూనే తను ఈ చేయాల్సినటువంటి కార్యాచరణ మాత్రం వెనక నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్కీ నెంబర్స్ని అనుకున్నటువంటి పరిస్థితి, అవి కూడా చలామణిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దానికి వ్యతిరేకంగా 2 రోజులను వార్త వస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఈ రోజు నుంచి పూర్తిగా వాతావరణం మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు సిట్టింగ్లు ఎవరికి సీట్ వస్తుంది ఏంటి అనేది కూడా తొలి జాబితాలో ఎంతమంది ఉండబోతున్నారు, ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తర్జన అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ జోషి, చెప్పండి, ఆదిలాబాద్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి టికెట్లకు సంబంధించి? శంకర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతుందని చెప్పవచ్చు. అంటే మనకు 1-2 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా కేవలం ఖానాపూర్ అలాగే బెల్లంపల్లి ఈ 2 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థుల్ని మార్చేటటువంటి యోచనలో అధికార రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ప్రధానంగా మనకి ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం మాట్లాడలేకపోయింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి సామాజిక సమీకరణలు దండే విషయాలకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు ఉంటే, సిట్టులకు మారిస్తే నష్టమెంతన్న గణాంకాలు కూడా అధిష్టానం పెద్దలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయ సమీకరణలు అక్కడికి సంబంధించినటువంటి ఇందాక జోషి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేఖ నాయక్కు సంబంధించి బర్కోట రాజకీయాలకు రావడం, 2 సీట్లలో తను పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకే పార్టీ నుంచి 2 అభ్యర్థులకు ఒక కుటుంబం నుంచి ఇస్తారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితా ఎంతమంది ఉంటారు, 2 సీట్లలో
రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డౌట్ ఉన్నటువంటి ఒక వార్త కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మారుతున్నటువంటి రాజకీయ చదరంగంలో సో మొదటి అడుగుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు జాబితా అనేది ఒకంత రాజకీయ రసవత్తరాన్ని ఖచ్చితంగా రగులుస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.